ఈ కేసు దర్యాప్తు జరుగుతూ ఉంటే వివిధ సందర్భాల్లో 6 వాచ్మెన్ రంగన్న కీలకం అన్నమాట. తలుపు తీసింది అవును. వాళ్ళని ఎవరైతే చూశారనేది రంగన్న దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మామ గంగిరెడ్డి గారు, ఈసీ గంగిరెడ్డి ఆ గారు. తర్వాత మనం చూస్తే శ్రీనివాస్ రెడ్డి గారు, నారాయణ యాదవ్, ఇట్లా అభిషేక్ రెడ్డి గారు, అభిషేక్ రెడ్డి. టోటల్ గా చూస్తే 6 చనిపోయిన పరిస్థితి. వివిధ కారణాలతో, ఆరోగ్య సమస్యలతో. వేరే కారణాలు ఏదైనా కావచ్చు. రెండోది ఏంటంటే మొన్న మార్చి 15వ తారీఖు, అంటే ఈ సంవత్సరం మార్చి 15వ తారీఖు వివేకానంద రెడ్డి గారి సమాధి దగ్గరికి ఆమె వెళ్ళారు, సునీత గారు. ఆమె వెళ్ళి ఏమని మాట్లాడారంటే, ఇప్పుడు 6 ఏళ్ళు పూర్తయింది, ఈ రోజుకి కూడా అసలు విచారణే ప్రారంభం కాకుండా సిబిఐని అడ్డుకుంటా ఉన్నారు, సాక్షులను ప్రభావపరుస్తున్నారు, 6 చనిపోయారు. మరి ఇప్పుడు ఈ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను వేడుకున్నాను, ఆ సాక్షులకు రక్షణ కల్పించండి. ఎందుకంటే విచారణ ట్రయల్స్ అయ్యేసరికి ఏం జరిగిద్దో తెలియదు, ఆందోళనగా ఉంది, నాకు ఆందోళనగా ఉందని ఆమె దీనంగా వేడుకున్నారు. ఇది వాళ్ళ నాన్నగారి సమాధి సాక్షిగా విలేకరులతో మాట్లాడుతూ ఆమె అన్న మాటలు. నిజానికి నిన్న సుప్రీంకోర్టు సిబిఐని 3 ప్రశ్నలు అడిగింది. ఆ 3